హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా సింపుల్గా రేషన్ బియ్యంతో లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. పైగా ఈ స్వీట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. అయితే ఈ స్వీట్ని ఎలా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి 3/4 కప్పు రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి అప్పుడు కళాయిలో వేసి దోరగా వేయించుకోవాలి. రేషన్ బియ్యంతోనే చేయాలని రూల్ ఏమీ లేదండి. రేషన్ బియ్యం ప్లేస్లో సోనా మసూర్ బియ్యం కానీ లేదా బ్రౌన్ రైస్ కానీ మీకు నచ్చిన ఏ రైస్నైనా మీరు యూజ్ చేయొచ్చండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బియ్యం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బియ్యాన్ని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బియ్యం ఏమాత్రం పచ్చిగా ఉన్నా లడ్డు అస్సలు బాగుండదు. ఇప్పుడు బియ్యాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1/4 కప్పు పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పెసరపప్పును కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. పెసరపప్పు మాడకుండా చూసుకోవాలండి. పెసరపప్పు ఏమాత్రం మాడినా కూడా లడ్డు టేస్ట్ మారిపోతుందండి. చూడండి, పెసరపప్పు ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత బియ్యం తీసుకున్న ప్లేట్లోకి పెసరపప్పును కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి తురుమును వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొబ్బరి తురుముని కలర్ మారేంత వరకు వేయించిన అవసరం లేదండి. కొబ్బరిలో ఉన్న తడిపోయేంత వరకు వేయించితే సరిపోతుంది. కొబ్బరి తురుము ఇలా కొద్దిగా పొడి పొడిగా అయిన తర్వాత కొబ్బరి తురుమును కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. మనం 3/4 కప్పు బియ్యము 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 2 కలిపి కప్పు అవుతుందండి. 1 కప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మేమైతే స్వీట్ తక్కువ తింటామండి, అందుకే నేను 3/4 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లంలోకి 1 కప్పు వాటర్ను పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు వేయించుకున్న బియ్యాన్ని పెసరపప్పుని పొడి చేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న బియ్యాన్ని పెసరపప్పుని ఇలా మిక్సింగ్ జార్లో వేసుకుని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. పిండి ఏమాత్రం బరకగా ఉండకూడదండి, ఇలా మెత్తగా ఉండాలి. బెల్లం కరిగిపోయిందండి. బెల్లం పాకం రానవసరం లేదండి. బెల్లం వాటర్లో కరిగిపోయి కొద్దిగా జిగురు వస్తే సరిపోతుంది. బెల్లం జిగురు వచ్చేసిందండి. ఇప్పుడు ఫ్లేమ్ని బాగా సిమ్లో పెట్టుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బియ్యము పెసరపప్పు పిండిని వేసేసుకోవాలి. అలాగే వేయించుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. మనం వేసిన పొడులన్నీ బెల్లం పాకంలో బాగా కలిసి ఇలా కొద్దిగా పల్చగా అవుతుందండి. ఇలా పల్చగా అయిన పిండి బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. పిండి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మీకు నచ్చితే మరొక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి వేయలేదండి. ఇప్పుడు బాగా దగ్గర అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పిండిని చల్లారనివ్వాలి. పిండి గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఉండలు చుట్టుకోవాలి. లడ్డూలు మరీ పెద్దగా చుట్టకూడదండి, ఇలా చిన్న సైజులోనే చుట్టుకోవాలి. పిండి బాగా చల్లగా అయితే ఉండలు సరిగా రావండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండల్ని చుట్టేసుకోవాలి. ఈ లడ్డూలు చుట్టడం కూడా చాలా ఈజీ అండి. చాలా తొందరగా చుట్టేసుకోవచ్చు. ఒక్క చేతితోనే చుట్టేసుకోవచ్చు. ఈ లడ్డూలు చుట్టడానికి ఎవరి హెల్ప్ అవసరం లేదండి, మనం ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చు. పైగా తక్కువ బడ్జెట్లో ఎక్కువ లడ్డూలు వస్తాయండి. బియ్యము పెసరపప్పు కలిపి నేను 1/4 కిలో పిండి తీసుకున్నానండి. 1/4 కిలో పిండికి నాకు 15 లడ్డూలు వచ్చాయండి. చూడండి లడ్డూలు ఎంత యమ్మీగా ఉన్నాయో. ఈ లడ్డూలు మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే కదండి, 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. నేను చేసిన ఈ లడ్డు ఎలా ఉందండి, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ లడ్డు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.